ఇన్స్పెక్టర్ కావ్య గారి చావుకి కారణమైన అందర్నీ జైలుకి పంపిస్తాను. నా గురించి నీకు పూర్తిగా తెలీదు జేడి. తెలుసుకోవాల్సిన ఉద్దేశం కూడా నాకు లేదు తాయారు. ఎన్ని రోజులు నిన్ను కాపాడిన పదవి ఇప్పుడు నీకు లేదు. సూరి కన్ఫెస్ చేసేశాడు తాయారు. తప్పించుకోగలను అనే ఆశుంటే అన్నీ వదులుకో. వాళ్ళు నీ దగ్గర చెప్తే నాకు శిక్ష పడదు జేడి. జడ్జి ముందు చెప్పాలి కదా. చెప్పనిస్తాననుకుంటున్నావా? ఈ అరెస్ట్ చేసి మహా అయితే నువ్వు నన్ను కొన్ని రోజులు రిమాండ్లో పెట్టించొచ్చు. ఈ కేసు నిలబడదు. నేను మళ్ళీ వస్తాను. నా పదవిని దూరం చేసిన మీ అందర్నీ ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళతాను. 25 ఏళ్ల ముందు మాలో ఒకరిని చంపినందుకే ఇన్నాళ్ళు నేను వదల్లేదు. అలాంటిది ఇప్పుడెలా వదులుతాననుకున్నావు? రమ్య మ్యామ్, అరెస్ట్ చేయి. రండి మేడం. అక్క, అయ్యో ఇప్పుడు అక్కని ఎలా ఏడిపించాలో ఏంటో. రే, పోలీసులతోనే గొడవరా? మీరు మీ బిల్డప్ ఏదో పొడి చేస్తా ఉన్నారు కదరా, ఏమైంది? బాగా తిని మిమ్మల్ని మేపడం దండగా. అక్క, ఏయ్, ఎక్కండి. మూకెడి. అతయ్య, ఫస్ట్ టైం ఈ ఇంట్లో మన జగదాత్రి కేదార్ల మీద గెలిచాం. అవును, కమలాకర్ మావయ్య ఎక్కడికెళ్లారు? చెకప్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళుండాడమ్మి. ఓ, అమ్మా, మీనన్కి ఫోన్ చేసి పెన్ డ్రైవ్ మన చేతికొచ్చిందని చెప్పేనా? నువ్వు ఫోన్ చేసిన వెంటనే పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఇవ్వమంటాడు. వదిన ఇంట్లో ఉండగా నువ్వు బయటికి వెళ్తే ఆ జగదాత్రి పెన్ డ్రైవ్ తీసుకుంది మనమే అని కనిపెట్టేస్తుంది. అవునరా బొడా, అమ్మి ఇంట్లో ఉండగా మనం దీన్ని బయటికి తీయడం అంత మంచిది కాదు. అమ్మి, ముందు నువ్వు దాన్ని భద్రంగా దాచిపెట్టు. సరే అత్తయ్య. హోమ్ మినిస్టర్ తాయారుని తన నివాసం నుండి జేడీ అరెస్ట్ చేసినట్టు సమాచారం అందింది. కౌశికి, మావయ్య గారు, కౌశికి! అబ్బా, ఈ అబ్బి పీడ విరగడైపోయిందనుకుంటే మళ్ళా వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు. సరే, చూద్దాం రండి. మళ్ళీ రచ్చో. ఏమైంది సురేష్? ఎందుకంత కంగారు పడుతున్నావు? జేడీ ఇప్పుడే హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేసింది. న్యూస్ చూడు. ఇండస్ట్రియలిస్ట్ వజ్రపాటి కమలాకర్ కేసులో హోమ్ మినిస్టర్ కీలక పాత్ర వహించినట్లు సమాచారం అందింది. పోలీస్ స్టేషన్ ముందున్న మా ప్రతినిధి రమేష్ తో మాట్లాడదాం. చెప్పండి రమేష్. కమలాకర్ మీద దాడి చేయించింది హోమ్ మినిస్టరా? అమ్మికి ఏం పోయే కాలమో, మన భూమి ఆక్రమించుకుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పానాలు కూడా తీద్దాం అనుకుంటా ఉండదా? జగదాత్రి, వదినా, న్యూస్ తెలిసిందా? బాబాయ్ మీద అటాక్ చేయించింది హోమ్ మినిస్టర్ అంట. మాకు కూడా అది తెలిసే ఇంటికొచ్చాము వదినా. బాబాయ్ మీద అటాక్ చేసిన సూరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం చెప్పేశాడంటకా. వాయిస్ రికార్డింగ్స్, తాయారు మనుషులు తనకి ఎప్పుడు ఎక్కడ ఎంత డబ్బులిచ్చారో అన్ని ప్రూఫ్స్ ఇచ్చేశారంట. అసలు మావయ్య గారి మీద జరిగిన ఆ అటాక్ వెనక హోమ్ మినిస్టర్ మీననుండడం ఏంటొదినా? అసలు ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఏమో నిషి, నాకదే అర్థం కావట్లేదు. నేనేదో మన బిజినెస్ శత్రువులు ఇలాంటి పని చేయించుంటారనుకున్నాను గానీ హోమ్ మినిస్టర్ తాయారు ఇలాంటి పని చేయిస్తుందనుకోలేదు. సముద్రమంతా ఇది పిల్ల కాలువలో మునిగిపోయినట్టు ఎన్నో నేరాలు చేసి ఎంతో మంది ప్రాణాలు తీసి తప్పించుకుంది. ఒక చిన్న అటాక్ కేసులో అరెస్ట్ అయింది. ఏ క్రిమినల్ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదని మళ్ళీ ప్రూవ్ అయిందక్క. మన స్టేట్కి గుడ్ టైం స్టార్ట్ అయిపోయినట్టుంది కౌశికి. పొద్దున్నే హోమ్ మినిస్టర్ అరెస్ట్ అయింది. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే సాయంత్రానికి ఆ మీనన్ కూడా అరెస్ట్ అవుతాడు.
పోలీసులు 25 ఏళ్లుగా వీళ్ళు చేసిన ప్రతి క్రైమ్ ని బయటపెట్టి చనిపోయిన వాళ్ళకి న్యాయం చేసినా చేస్తారు. మా అమ్మ నిజాయితీని నిరూపిస్తారు. అప్పుడింక మా అమ్మ గురించి ఎవ్వరూ వేలెత్తి మాట్లాడరుదునా. చెయ్యెత్తి దండం పెడతారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది జగదాత్రి. మీ అమ్మ నిర్దోషనే నీ నమ్మకమే గెలవబోతుంది. ఏంది గెలిచేది? పెన్ డ్రైవ్ మేమెప్పుడో నొక్కేసి ఉండాం కదా. నువ్వు ఒట్టి చేతులతో ఛానల్కి పోతావు, మేము పెన్ డ్రైవ్తో మీనన్ని కలిసేదానికి పోతాము. సరే కౌశికి, మనం ఛానల్కి బయలుదేరదామా? మినిస్టర్ న్యూస్ గురించి ఛానల్లో మాట్లాడాలి కదా. అవును సురేష్, వెళ్ళి పెన్ డ్రైవ్ తీసుకొస్తాను, మనం వెళ్దాం. అత్తయ్య, ఇప్పుడు వదిన లోపలికి వెళ్ళి పెన్ డ్రైవ్ కనిపించడం లేదని గొడవ చేస్తే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మీకంటే పెద్ద రచ్చ చేసి విషయాన్ని ఏడుకో తీసుకొని వెళ్ళిపోతావు. పెన్ డ్రైవ్ ఇక్కడే పెట్టానే, ఏమైంది? అసలు ఎక్కడా కనిపించట్లేదేంటి? సురేష్, నైట్ నువ్వు పెన్ డ్రైవ్ ని కబోర్డ్ నుంచి తీసి వేరే చోట ఎక్కడైనా పెట్టావా? లేదు కౌశికి, నువ్వే కబోర్డ్లో జాగ్రత్తగా పెట్టానన్నావని నేను దాని గురించి కూడా పట్టించుకోలేదు. లేదు సురేష్. ఏమైంది వదినా? పెన్ డ్రైవ్ కనిపించట్లేదా? లేదు జగదాత్రి. అదేంటమ్మా, నీ రూమ్లో నీ కబోర్డ్లో పెట్టిన పెన్ డ్రైవ్ ఎక్కడికి పోతుంది? ఒకసారి బాగా చూడు, అక్కడే ఉంటుంది. మొత్తం చూశాను బాబాయ్, ఎక్కడా కనిపించలేదు. అయ్యో, నిషి, మీరేమైనా పెన్ డ్రైవ్ని చూసారా? చూశారా అని అడుగుతున్నావా, తీశారా అని అడుగుతున్నావా? తీశారా అన్న అనుమానంతోటి చూశారా అని అడుగుతున్నాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? వదిన రూమ్లో ఆవిడ కబోర్డ్లో ఉన్న పెన్ డ్రైవ్ గురించి మాకెలా తెలుస్తుంది? మీననికి భయపడి వదిన పెన్ డ్రైవ్ తో ఛానల్ కి వెళ్ళకూడదు అని మీరేమైనా తీసారా అని అడుగుతున్నారు, అంతే నిషి. సో ఇప్పుడు చెప్పండి, పెన్ డ్రైవ్ మీరేమైనా తీసారా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెంప పగలగొడతాను. పగలకూడదులే నిషి, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. పెన్ డ్రైవ్ తీసావా లేదా 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 లేదా